హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్పీ స్టడీ హబ్. సో ఈ వీడియోలో మనం మెన్సురేషన్ అనే టాపిక్ని నేర్చుకుందాం. సో మెన్సురేషన్ అనేది ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించిన టాపిక్. సో మెన్సురేషన్ నుండి మనకి ఎక్కువగా క్వశ్చన్స్ ఏ ఎగ్జామ్స్లో అడుగుతారంటే రైల్వే ఎగ్జామ్స్, అలానే ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో ఎక్కువగా మెన్సురేషన్ నుండి వస్తాయి. అలానే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మెన్సురేషన్ అనే టాపిక్ నుండి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో ఇది చాలా ఈజియెస్ట్ కాన్సెప్ట్, ఎందుకంటే చాలామంది దీన్ని డిఫికల్టీగా ఫీల్ అవుతారు. సో యాక్చువల్గా చెప్పాలంటే చాలా ఈజియెస్ట్ టాపిక్ అనమాట ప్యూర్ మ్యాథ్స్లో. కాకపోతే ఏంటంటే మనకి ఫార్ములాస్ రావాలి దీనిలో. సో ఫార్ములాస్ ద్వారా చేసే ఏకైక టాపిక్ ఏదైనా ఉంది అంటే అది 100% మెన్సురేషన్ అనమాట. ఓకేనా? సో ఈ మెన్సురేషన్ ద్వారా మనం ఫార్ములాస్ నేర్చుకోవాలి. సో ఆ ఫార్ములాస్ బేస్ చేసుకుని మనం క్వశ్చన్ చదువుకొని క్వశ్చన్లో ఫార్ములాస్ని అటెంప్ట్ చేయడం రావాలి. అంటే క్వశ్చన్ని ఫార్ములాని లింకప్ చేయడం రావాలి మెయిన్. సో అలా లింకప్ చేయడం వస్తే మనకి సో ఏ క్వశ్చన్ అయినా ఈజీగా మనం చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ మనకి ఆర్ఆర్బి సంబంధించి ప్రతి ఎగ్జామ్లోనూ కూడా మీరు చూస్తే ప్రీవియస్ పేపర్స్లో మెన్సురేషన్ నుండి క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. కాబట్టి సో తప్పకుండా ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మనం కంపల్సరీగా నేర్చుకుంటే 3 to 4 మార్క్స్ మనకి ఈజీగా వచ్చినట్టు అనమాట. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్ అనేది నేర్చుకుందాం. ఓకే, మెన్సురేషన్ అంటే ఏంటంటే సో జామెట్రికల్ షేప్స్ అండ్ పెరిమీటర్, ఏరియా, సో వీటి కోసం వీటి కోసం డిస్కస్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే మనకి ఒక పర్టికులర్ ఏరియా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బోర్డు ఉందనుకోండి. సో ఈ బోర్డు అనేది ఒక ఏరియా అనుకోండి, అంటే మన దగ్గర ఉన్న ల్యాండ్ అనుకోండి. సో ల్యాండ్ అయితే సో ఇది ఏ షేప్లో ఉంది? ఇప్పుడు మీకు కనిపించే ఈ బోర్డు అనేది రెక్టాంగులర్ షేప్లో ఉంది, దీర్ఘచతురస్రం షేప్లో ఉందన్నమాట. సో ఈ షేపు, సో ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ బోర్డుకి మనకి డైమెన్షన్స్ ఏ విధంగా చెప్పచ్చు? సో ఇదేమో లెంత్ అవుతుంది, ఇది బ్రెడ్త్ అవుతుంది. అంటే లెంత్ బ్రెడ్త్ సో రెండు ఉన్నాయి. సో ఈ లెంత్ బ్రెడ్త్ ద్వారా సో ఇదంతా ఏమవుతుందంటే ఇదంతా ఏరియా అవుతుంది అనమాట. సో అంటే ఈ ఎన్క్లోజ్డ్ పాత్, ఈ బోర్డు లోపల మీకు కనిపించే పాత్ ఏదైతే ఉందో సో ఇదంతా కూడా ఏమవుతుంది? సో ఏరియా అవుతుంది. సో దీని చుట్టుకొలత ఏమవుతుంది? సో బోర్డు చుట్టూ ఉన్నది ఇదంతా కూడా చుట్టుకొలత అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఫిగర్ ఏదైనా తీసుకున్నారనుకోండి. సో నేను రెక్టాంగిలే తీసుకుంటున్నాను. సో ఇదంతా ఏమవుతుందంటే ఇదంతా ఏరియా అవుతుంది. ఓకేనా? సో ఇదంతా ఏరియా అవుతుంది. దీన్ని చుట్టుకొలత అంటాం. చుట్టూ ఉన్నదాన్ని చుట్టుకొలత అంటే పెరిమీటర్ లేదా సర్కంఫరెన్స్ అన్నాం. ఓకేనా? సో ఈ రెండింటిని బేస్ చేసుకుని మనం ప్రాబ్లమ్స్ అనేవి చేస్తాం అనమాట. అయితే మెన్సురేషన్లో మనకి 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అడుగుతుంటారు. ఒకటి ఏంటంటే 2D ఒకటి 3D. అంటే ఫిగర్స్ అనేవి మనకి ఏ విధంగా ఉంటాయంటే 2D కానీ 3D కానీ ఉంటాయి. ఓకే, సో 2D ఫిగర్స్ ఏమైతే ఉంటాయో అవి చాలా ఈజీగా ఉంటాయి. సో మనకి బేసిక్ ఫార్ములాస్ నేర్చుకుంటే మనం ప్రాబ్లం చేయొచ్చు. కానీ 3Dకి వచ్చేసరికి ఏంటంటే మనం ఇమాజినేషన్ కూడా చేసుకోగలగాలి. అంటే 2D అయితే కరెక్ట్గా మీకు ఇప్పుడు ఈ ఫిగర్ ఉందంటే మీకు కరెక్ట్గా కనపడుతుంది. సో 3D మెన్సురేషన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మీకు సో ఇమాజినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇమాజిన్ చేసుకోగలగాలి. అంటే అక్కడ సిలిండరా, కోనా అనే ఇమాజినేషన్ మీరు చేసుకోగలగాలి. అంటే చూడగానే మీకు అర్థం కాకపోవచ్చు, అర్థం అయినా అర్థం కాకపోయినా ఇమాజినేషన్ చేసుకుంటే ఈజీగా మనం చేయొచ్చు అనమాట. ఓకేనా? సో అయితే ఇప్పుడు 2D 3D. సో ఫస్ట్ 2D ఏంటో చూద్దాం. సో ఇది బిఫోర్ దట్ 2D 3D గురించి డిస్కస్ చేసుకునే ముందర మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే అసలు ఏరియా అంటే ఏంటి, సో ఏరియా అంటే ఏంటి, సో పెరిమీటర్ అంటే ఏంటి, వాల్యూమ్ అంటే ఏంటి అనే టర్మ్స్ తెలుసుకోవాలి మనం. ఓకేనా? సో ఏరియా అంటే ఏంటంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాండ్ తీసుకున్నాం. సో ఈ లోపల ఎన్క్లోజ్ అయిన దీని మొత్తాన్ని ఏమంటామంటే ఏరియా అంటాం. ఓకేనా? అలానే పెరిమీటర్ అంటే ఏంటంటే సో సమ్ ఆఫ్ ఆల్ ద సైడ్స్ అనమాట. ఎన్ని సైడ్స్ ఉంటే అన్ని సైడ్స్ యాడ్ చేస్తే మనకు పెరిమీటర్ అయిపోతుంది. వాల్యూమ్ అంటే ఏంటంటే వాల్యూమ్ అనేది 2Dలో రాదు, 3D ఫిగర్స్లో మాత్రమే వాల్యూమ్ వస్తుంది. సో వాల్యూమ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ హౌస్ ఉంది, హౌస్ పైన ఒక వాటర్ ట్యాంక్ ఉందనుకోండి. సో వాటర్ ట్యాంక్ ఉంటే వాటర్ ట్యాంక్లో సమ్ వాటర్ అనేది పడుతుంది. వాటర్ ట్యాంక్ అనేది డిఫరెంట్ షేప్స్లో ఉంటుంది. ఒక్కొక్కలో ఒక షేప్ ఒక్కొక్కలా ఉంటుంది. అయితే లోపల కెపాసిటీ అనేది సమ్ వాటర్ అనేది పడుతుంది కదా. సో టోటల్ ఎంత కెపాసిటీ అయితే పట్టిందో సో దాన్ని ఏమంటామంటే మనం వాల్యూమ్ అంటాం అనమాట. ఓకేనా? సో వాల్యూమ్ అంటే మీనింగ్ ఏంటి ఇప్పుడు? సో టోటల్ కెపాసిటీ. సో ఇది ఏరియా, పెరిమీటర్, వాల్యూమ్ అంటే. సో ఇప్పుడు ఇవి 2D 3Dలో ప్రాబ్లం చేసే కంటే ముందర మనం ఇంకా నేర్చుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే సో కొన్ని కన్వర్షన్స్ తెలియాలి. సో కన్వర్షన్స్ అంటే ఏంటంటే కిలోమీటర్స్ని మీటర్స్లోకి మార్చడాలు, సో అలానే గ్రామ్స్ని మిల్లీగ్రామ్స్లోకి, కేజీస్లోకి, సో ఇలా మార్చడాలు అవన్నీ కూడా మనకు తెలియాలన్నమాట. సో కొన్ని కన్వర్షన్స్ ఉంటాయి. సో కన్వర్షన్స్ అనేవి ఎలా ఉంటాయంటే సో ఈ విధంగా ఉంటాయి అన్నమాట. సో అంటే కిలోమీటర్ని మీటర్లోకి మార్చడం.
ఓకేనా, లేదా మీటర్ని కిలోమీటర్లు మార్చడం, నెక్స్ట్ 1 కిలోమీటర్ మైల్స్ కిలోమీటర్స్. సో ఇలా కన్వర్షన్స్ అంటే వాడు ఇండైరెక్ట్గా క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. మనం ఏం చేయాలంటే కన్వర్షన్ చేసుకుని ప్రాబ్లం చేయాలి. సో ఎలా కన్వర్షన్ చేయాలి ఏంటన్నది మనకు అక్కడ కనపడుతుంది. సో హెచ్ఎం అంటే ఏంటంటే హెక్టోమీటర్ అక్కడ. సో 1 km ఈజ్ ఈక్వల్ టు 10 హెక్టోమీటర్స్. అలానే 1 హెక్టోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 డెకోమీటర్స్. ఓకేనా. సో అలానే లాస్ట్లో తర్వాత డిఎం ఉంది కదా, డిఎం అంటే ఏంటంటే డెసిమీటర్ అనమాట. ఓకేనా. సో కన్వర్షన్స్ అన్నీ కూడా నీట్గా నోట్ చేసుకోండి. ఇంకా ఇవే కాదు, ఇంకా చాలా కన్వర్షన్స్ ఉంటాయి, మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. సో ఇలాంటి కన్వర్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు నీట్గా నోట్ చేసుకుంటే మీకు ప్రాబ్లం చేసేటప్పుడు అవసరం అవుతాయి అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం 2D ఫిగర్స్ కోసం చూద్దాం. సో 2D ఫిగర్స్లో ఏమేమి ఉంటాయి అన్నది మనం తెలుసుకోవాలి. సో 2D ఫిగర్స్లో మనకు గుర్తొచ్చేది ఫస్ట్ ఏంటంటే సో పాలిగాన్స్ అనమాట. సో పాలిగాన్స్ అంటే మనకి సో ట్రయాంగిల్, సో త్రిభుజం అంటారు తెలుగులో. సో ట్రయాంగిల్, రెక్టాంగిల్, స్క్వేరు, రాంబస్. ఓకేనా. సో ప్యారలాగ్రామ్, ట్రెపిజియం. సో ఇవన్నీ కూడా మనకి 2D ఫిగర్స్లోకి వస్తాయి అనమాట. సో 2D ఫిగర్స్లో మనకి ఫస్ట్ వచ్చేది ఏంటంటే సో ట్రయాంగిల్స్ అనేవి డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి మనకి. అవి యాంగిల్ని బట్టి టైప్స్ ఉంటాయి, అలానే సైడ్ని బట్టి టైప్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా మనం ఫార్ములాస్ ఒక్కొక్కదానికి ఒక ఫార్ములా నేర్చుకోవడం వల్ల కన్ఫ్యూజన్ తప్ప ఏమి ఉండదు. కాబట్టి బేసిక్గా ట్రయాంగిల్ దాని యొక్క ప్రాపర్టీస్ ఏంటో తెలుసుకుంటే మనం ఈజీగా మనం చెప్పొచ్చు అనమాట. సో ఫస్ట్ ట్రయాంగిల్ అనేది ఆ విధంగా ఉంటుంది. ట్రయాంగిల్ యొక్క మనకి ఏముంటాయి ట్రయాంగిల్లో, సో ఏరియా, పెరిమీటర్ అనేవి ఉంటాయి. సో పెరిమీటర్ అంటే ఏంటంటే సమ్ ఆఫ్ ఆల్ ద సైడ్స్. సో అన్ని సైడ్స్ యాడ్ చేసేయాలి. అంటే ట్రయాంగిల్ మనకి ఏ షేప్లో ఉన్నా కానీ సో టోటల్గా సైడ్స్ అన్ని యాడ్ చేసేయాలి. సో టోటల్ సైడ్స్ అన్ని యాడ్ చేస్తే ఏమవుతుంది, అది పెరిమీటర్ అవుతుంది. ఓకేనా. అలానే ఏరియా ఫార్ములా ఏమవుతుందంటే సో ఆఫ్ BH అనమాట. సో ఆఫ్ BH, సో ఏరియాకి ఫార్ములా. సో ఆఫ్ BH అంటే ఏంటి అంటే ట్రయాంగిల్, అక్కడ ఉన్న ట్రయాంగిల్ ఏ షేప్లో ఉంది, సో ఎలా ఉంది, సో దీన్ని బేస్ అంటారు అనమాట. కింద ఉన్నదాన్ని బేస్ అంటారు. సో హాఫ్ BH, హెచ్ అంటే ఏంటంటే ఇక్కడ హైట్. సో దీన్ని హైట్ అంటారు. సో హాఫ్ BH యాడ్ చేస్తే మీకు ఏ ట్రయాంగిల్కైనా మీరు ఏరియా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇది ఒక ఫార్ములా. ఇంకా మనం ఏం చేయొచ్చు అంటే ఇన్ కేసు హైట్ ఇవ్వలేదు, మనకి ఇచ్చిన ట్రయాంగిల్ హైట్ ఇవ్వలేదు, ఓన్లీ సైడ్స్ మాత్రం ఇచ్చారు. సో ఈ సైడ్స్ మాత్రం ఇచ్చారు. సో 3 సైడ్స్ ఉన్నప్పుడు ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే సో మీకు అక్కడ ఫార్ములా డిస్ప్లే అవుతుంది కదా. సో ఏంటంటే సో స్క్వేర్ రూట్ ఆఫ్ S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C అనమాట. సో అక్కడ S అంటే ఏంటంటే సో S ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B ప్లస్ C/2 అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ABC అనుకుంటే సో S ఈజ్ ఈక్వల్ టు అది అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకుని మనం సైడ్స్ ఇచ్చినప్పుడు ఏరియా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ 2 ఫార్ములాస్ యూజ్ చేసుకుని అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C ఆ ఫార్ములాను, అలానే ఆఫ్ BH. సో ఈ 2 ఫార్ములాస్ యూజ్ చేసుకుని మనం సో ఏ ట్రయాంగిల్కైనా మనం ఏరియాని, పెరిమీటర్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏరియాకి అయితే పెరిమీటర్కి అయితే సమ్ ఆఫ్ ఆల్ ద సైడ్స్ అనమాట. సో ఇవి మనకి ట్రయాంగిల్ సంబంధించి. నెక్స్ట్ వన్ ఏంటంటే రెక్టాంగిల్. సో రెక్టాంగిల్ అనేది మనకి ఈ షేప్లో ఉంటుంది. సో రెక్టాంగిల్లో వచ్చే 2 ఫార్ములాస్ ఏంటి, పెరిమీటర్, ఏరియా. సో పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2 ఇంటూ L ప్లస్ B అవుతుంది. అలానే ఏరియా ఈజ్ ఈక్వల్ టు సో L ఇంటూ B, లెంత్ ఇంటూ బ్రెడ్త్ అవుతుంది. జస్ట్ చెప్పే ఫార్ములాస్ ప్రతిదీ నోట్ చేసుకోండి. ఎందుకు వచ్చినాయి, ఎలా వచ్చినాయి అన్నది మనకు అనవసరం, మనకి అంత టైం కూడా లేదు కాబట్టి. సో ఫార్ములాస్ అన్ని మనం బై హార్ట్ చేయడం కానీ నేర్చుకోవడం కానీ చేస్తే మనకి ఫార్ములాస్ ప్రాబ్లం చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వన్ ఏంటంటే స్క్వేర్. సో స్క్వేర్కి ఏమవుతుంది, స్క్వేర్ అనేది మనకి అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు A స్క్వేర్ అవుతుంది, అంటే A ఇంటూ A స్క్వేర్ అవుతుంది. అలానే పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం అన్ని సైడ్స్ ఈక్వల్ కాబట్టి 4A అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ప్యారలలాగ్రామ్. సో ప్యారలలాగ్రామ్కి సో రెక్టాంగిల్కి డిఫరెన్స్ ఏంటంటే సో ప్యారలలాగ్రామ్ అనేది ఈ షేప్లో ఉంటుంది. సో అంటే ఈ కార్నరు ఇలా కొంచెం పట్టుకుని లాగితే అంటే రెక్టాంగిల్ని ఈ కార్నర్ పట్టుకుని ఇలా లాగారనుకోండి, లాగితే అప్పుడు ఏమవుతుంది, కొంచెం సాగి ఈ పక్కన కంప్రెస్ అవుతుంది కాబట్టి అప్పుడు మన ప్యారలలాగ్రామ్ అవుతుంది అనమాట. సో అయితే ఇక్కడ హైట్ అనేది ఉంటుంది అనమాట. సో హైట్ ఉంటుంది. సో దేర్ఫోర్ హైట్ ఉంది కాబట్టి దీని పెరిమీటర్ సిమిలర్గా రెక్టాంగిల్కి ఏదైతే ఉందో సో దానికి పెరిమీటర్ ఫార్ములా 2 ఇంటూ L ప్లస్ B అవుతుంది. అలానే ఏరియా ఏమవుతుందంటే సో L ఇంటూ H అవుతుంది అనమాట. సో ఈ లెంత్ ఇంటూ హైట్, L ఇంటూ H అనేది ఏరియా అవుతుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వన్ ఏంటంటే రాంబస్. సో రాంబస్ అనేది సో ఈ షేప్లో ఉంటుంది. రాంబస్కి స్క్వేర్కి డిఫరెన్స్ ఏంటంటే సిమిలర్గా సో ఇందాక రెక్టాంగిల్ని ఇలా పట్టుకొని ఎలాగా సాగదీస్తే సో కంప్రెస్ అయ్యిందో అలానే స్క్వేర్ని పట్టుకుని సో ఈ కార్నర్లోని ఈ కార్నర్ లేదు, ఈ కార్నర్ పట్టుకుని అలా జస్ట్ మీరు డ్రాగ్ చేశారనుకోండి అప్పుడు అది కంప్రెస్ అవుతుంది. సో అలా కంప్రెస్ అయ్యి మనకి రాంబస్ కింద ఫామ్ అవుతుంది. అయితే రాంబస్లో మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే డయాగ్నల్స్ ఇంపార్టెంట్. సో డయాగ్నల్స్ అంటే ఏంటి, కార్నర్ టు కార్నర్ రాయడాన్ని డయాగ్నల్స్ అంటారు. సో అయితే ఇక్కడ
పెరిమీటర్ సేమ్ స్క్వేర్కి ఏదైతే ఉందో సో అదే పెరిమీటర్ అవుతుంది. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 4A అవుతుంది. సో ఏరియా ఏమవుతుందంటే సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ D1 D2. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది D1 ఇది D2 అనుకోండి, ఈ డయాగ్నల్ D1 ఈ డయాగ్నల్ D2 అనుకుంటే సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ D1 D2. సో ప్రతి ఫార్ములా కూడా మీకు అక్కడ కనిపిస్తుంది కదా, సో నీట్గా నోట్ చేసుకోండి. సో ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇలా రాస్తున్నాను, ఓకేనా. సో నెక్స్ట్ ఒక టైప్ ఆఫ్ పాలిగన్ తీసుకోవచ్చు. అది ఒక షేప్ అంటే ఏమి ఉండదు. సో పాలిగన్ అంటే మనకి ఎలాగైనా ఉండొచ్చు. సో ఇలా ఉందనుకోండి, సో ఇది PQRS అనుకోండి. సో PQRS అయితే సో దీనికి మనకి ప్రాబ్లం చేయడం ఎలా అంటే దీనికి పెరిమీటర్ అయితే ఏమవుతుంది, ఆ సమ్ ఆఫ్ ఆల్ ద సైడ్స్ యాడ్ చేసేయచ్చు. కానీ ఏరియా ఫైండ్ అవుట్ చేయడం ఎలా అంటే సో ఇదొక ట్రయాంగిల్ అనుకోండి, ఇది ఒక ట్రయాంగిల్ అనుకోండి. రెండు ట్రయాంగిల్స్కి ఏరియా ఫైండ్ అవుట్ చేసుకుని మనం చేసుకోవచ్చు అనమాట. సో రెండు ట్రయాంగిల్కి ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే సో ఇదేమవుతుంది, సో ఇది డయాగ్నల్ అవుతుంది. సో దేర్ఫోర్ దీనికి ఇక్కడ పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఏమవుతుందంటే ఇది హైట్ అవుతుంది, సో H1 అవుతుంది. అలానే ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఇది H2 అవుతుంది అనమాట, ఓకేనా. సో దేర్ఫోర్ ఈ ట్రయాంగిల్కి ఏరియా ఫార్ములా ఏమవుతుంది, హాఫ్ H1 ఇంటూ సో D, H1 ఇంటూ D, లేదా హాఫ్ D1 హాఫ్ D H1 అవుతుంది. ఇది ఈ ట్రయాంగిల్ ఫార్ములా. సో ప్లస్ ఈ ట్రయాంగిల్ ఫార్ములా ఏమవుతుంది, సో ఇక్కడ కూడా బేస్ D కాబట్టి సో హాఫ్ D H2 అవుతుంది. సో ఇక్కడ హాఫ్ D కామన్ తీస్తే ఏమవుతుంది, H1 ప్లస్ H2 అనేది ఏరియాకి ఇర్రెగ్యులర్ పాలిగన్ అనమాట. అంటే మనకి అక్కడ రెగ్యులర్గా ఏమీ లేదు, సో అన్ని డిఫరెంట్ సైడ్స్ ఉన్నాయి కాబట్టి సో పాలిగన్కి ఏరియా ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏంటంటే ట్రెపీజియం. సో ట్రెపీజియం అనేది మనకి ఈ షేప్లో ఉంటుంది. సో ఈ షేప్లో ఉంటే సో ఇక్కడ మనకి ట్రెపీజియం ఫామ్లో ఏమవుతుందంటే సో అక్కడ తీసుకునే మెజర్మెంట్స్ బట్టి ఉంటాయి. ఇక్కడ మనం తీసుకున్న దాంట్లో ఏమవుతుంది, సో ఇది ఏ కింద తీసుకున్నాం, ఇది బి కింద తీసుకున్నాం. అలానే ఇది దీన్ని ఎమ్ దీన్ని అంటే ఏ ఒక్క లెంత్ కూడా ఒకలా లేదనమాట. సో అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. అయితే ఇక్కడ కామన్గా ఉన్న పాయింట్ ఏంటి, హెచ్. సో H1 సో లేదా H అనుకోండి. అంటే ఈ ప్యారలల్ లైన్స్కి ఇక్కడ ట్రెపీజియం ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే సో 2 లైన్స్ ప్యారలల్గా ఉండి సో మిగిలిన 2 లైన్స్ ప్యారలల్గా లేకపోతే సో దాన్ని మనం ట్రెపీజియం అంటాం. కానీ ఇందాక తీసుకున్న ఈ పాలిగన్ అనేది సో ఏ సైడ్స్ ప్యారలల్గా ఉండవు. సో 2 సైడ్స్ ప్యారలల్గా ఉంటే దాన్ని మనం ట్రెపీజియం అంటాం. సో ట్రెపీజియంలో ఇక్కడ ఈ 2 ప్యారలల్ సైడ్స్ మధ్యన డిస్టెన్స్ ఎంత ఉంది, H ఉందన్నమాట. సో H ఉంటే ఇక్కడ పెరిమీటర్ ఏమవుతుంది, ఇవన్నీ యాడ్ చేస్తే పెరిమీటర్ అవుతుంది. అలానే ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, సో మనకి ఇచ్చిన దాని ప్రకారం సో హాఫ్ A ప్లస్ B ఇంటూ H అనేది ఏరియా ఫామ్లో అవుతుంది అనమాట, ఓకేనా. సో ఇవన్నీ కూడా నీట్గా నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇంకేమున్నాయంటే మనకి సో పాత్వేస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో పాత్వేస్ అంటే మీనింగ్ ఏంటంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక ల్యాండ్ ఉందనుకోండి. సో ఇది ఒక ల్యాండ్ అనుకోండి, నేను ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను ఈ ల్యాండ్ని, ఓకే. సో అయితే ఈ ల్యాండ్లో మనకి పాత్వేస్ ఉంటాయి. పాత్వేస్ అంటే మీనింగ్ ఏంటంటే మనం నడవడానికి వేసుకున్న దారి అనమాట, ఓకేనా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాత్వేస్ ఎన్ని రకాలుగా ఉంటాయంటే 3 టైప్స్ ఆఫ్ పాత్వేస్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే మిడిల్లో పాత్వేస్ వేసుకోవడం. అంటే ఇలా అంటే ఇదంతా ఒక ల్యాండ్ అయితే మీరు ఇది నడవడానికి వాడుకుంటున్నారు అనమాట. సో ఈ పాత్వే ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏం అడుగుతారంటే సో దాని యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయమని, ఆ పాత్వేస్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటారు. సో లేదా ఇంకొకలా ఎలా అడుగుతారంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉందనుకోండి ల్యాండ్ ఎలా ఉంటే సో ఇన్నర్ అవుటర్ అంటారు. సో ఇన్నర్ పాత్వే అవుటర్ పాత్వే. ఇప్పుడు ఇది ల్యాండ్, ఈ ల్యాండ్లో అవుటర్ పాత్వే ఏమవుతుందంటే సో ల్యాండ్ ఇది కాబట్టి సో అవుటర్ పాత్వే అంటే ఇలా ఉంటుందన్నమాట. సో ఇదంతా కూడా పాత్వే అంటే గ్రౌండ్ చుట్టూ తిరుగుతున్నారు అనమాట మీరు, ఓకేనా. ఇదంతా గ్రౌండ్ అనుకోండి. సో దాని చుట్టూ ఉన్న పాత్ ఏమవుతుందంటే అవుటర్ పాత్వే అవుతుంది. సో ఇన్ కేస్ అలా కాకుండా సో ఇంకొక గ్రౌండ్ ఎలా ఉందనుకోండి. సో దీంట్లో ఇన్నర్ పాత్వే ఏమవుతుందంటే సో ఇది గ్రౌండ్ కాబట్టి ఇన్నర్ పాత్వే లోపల వస్తుంది అనమాట. సో ఇన్నర్ పాత్వే లోపల వస్తుంది. సో ఇదంతా కూడా ఇన్నర్ పాత్వే అవుతుంది. రెండు సిమిలర్గానే ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. యాక్చువల్ గ్రౌండ్ ఇది అయితే అవుటర్ పాత్వే ఇది అవుతుంది. సో యాక్చువల్ పాత్వే ఇదైతే ఇన్నర్ పాత్వే ఇది అవుతుంది అనమాట, ఓకేనా. సో రెండు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫార్ములాస్ ఉంటాయి దానికి. ఫార్ములాస్ అన్నీ కూడా మీకు అక్కడ కనిపిస్తున్నాయి కదా. సో ఫార్ములాస్ మీద మనం బేస్ చేసుకుని అవి నేర్చుకోవాలన్నమాట. సో వరుసగా చూడండి. సో మిడిల్ అయితే అలా ఉంటుంది, నెక్స్ట్ అవుటర్ పాత్వే అలా ఉంటుంది, ఇన్నర్ పాత్వే అలా ఉంటుంది. సో మనకి ఏరియా ఫార్ములాస్ అన్నీ కూడా అలా వస్తాయి. అంటే ఇక్కడ మనం తీసుకునే పారామీటర్స్ని బట్టి ఫార్ములాస్ మారుతూ ఉంటాయి, ఓకేనా. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సర్కిల్. సో సర్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. సర్కిల్ నుండి మనకి చాలా ఫార్ములాస్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. సో ఏంటంటే సర్కిల్ ఏరియా ఫార్ములా ఏమవుతుంది, సో సర్కిల్ ఏరియా ఫార్ములా 5r² అవుతుంది. అలానే పెరిమీటర్ లేదా సర్కంఫరెన్స్ అని కూడా అంటారు. సో పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2πr అవుతుంది, ఓకేనా. సో అయితే దీంట్లో సర్కిల్లోనే ఇంకా మనకి డిఫరెంట్గా ఉంటాయన్నమాట. సో అంటే యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్లో ఉన్న సో ఈ లైన్ని ఏమంటాం మనం, డయామీటర్ అంటాము. సో హాఫ్ డయామీటర్ని ఏమంటాం, రేడియస్ అంటాం. ఇవన్నీ తెలుసుకోవాలి మనం. సో దీన్ని రేడియస్ అంటాము. సో దీని మొత్తాన్ని ఏమంటాం,
డయామీటర్ అంటాము. సో అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఒక లైన్ ఇలా డ్రా చేశారనుకోండి. సో ఇక్కడ నుంచి ఒక లైన్ ఇలా డ్రా చేశారనుకోండి. ఈ పార్ట్ ఉంది కదా, సో ఈ పార్ట్ని ఏమంటామంటే సెక్టార్ అంటాం అనమాట. ఓకేనా. మనకి సెక్టార్కి ఏరియా ఫార్ములా ఏమవుతుందంటే సెక్టార్ ఏరియా ఫార్ములా సో θ/360 × πr² అవుతుంది అనమాట. ఓకేనా. సో సెక్టార్ ఏరియా ఫార్ములా θ/360 × πr². సో మీకు ఆల్రెడీ అక్కడ డిస్ప్లే చేస్తున్నాం కదా, సో చూడండి. సో సెక్టార్ ఏరియా ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు θ/360 × πr². అలానే లెంత్ ఆఫ్ ఆర్క్, సో ఈ ఆర్క్ లెంత్ కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఆర్క్ లెంత్ ఎంత అవుతుంది, సో ఆర్క్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు సో θ/360 × 2πr అవుతుంది అనమాట. సో ఇంకా సర్కిల్లో మనకి ఇంకా కొన్ని పాయింట్స్ ఉంటాయి. సో అవి ఏంటంటే సెగ్మెంట్ అనే పాయింట్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఒక ట్రయాంగిల్ ఒక సర్కిల్ ఇలా డ్రా చేసుకున్నారనుకోండి. సో దీన్ని మనం ఏమంటామంటే సెగ్మెంట్ అంటాం అనమాట. సో దీన్ని సెగ్మెంట్ అంటాం. సో సెగ్మెంట్ ఏరియా ఫైండ్ అవుట్ చేయడం ఎలా అంటే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది రేడియస్ అవుతుంది కదా, రేడియస్ అయితే ఇక్కడ మీకు ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా. సో టోటల్గా ఇది ఏమవుతుంది, టోటల్గా ఇదంతా కూడా ఒక సెక్టార్ అవుతుంది. సో ఇదంతా కూడా సెగ్మెంట్ అవుతుంది. సో ఇది ట్రయాంగిల్ అవుతుంది కదా. సో ఇక్కడ మీరు ఈ మనకు ఓన్లీ ఈ సెగ్మెంట్ ఏరియా మాత్రమే కావాలి. సెగ్మెంట్ ఏరియా మాత్రమే కావాలంటే ఏం చేయాలంటే, సో టోటల్గా సెక్టార్లోంచి సో ఏరియా ఆఫ్ సెక్టార్లోంచి సో ఏం చేయాలి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ తీసేయాలి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ తీసేస్తే అంటే టోటల్గా సెక్టార్లోంచి ట్రయాంగిల్ ఏరియా తీసారనుకున్నప్పుడు మనకి సెగ్మెంట్ ఏరియా వస్తుంది అనమాట. సో సెగ్మెంట్ ఏరియా వస్తుంది కాబట్టి సో ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములా ఏంటి ఆల్రెడీ మనకు ఉంది కదా. సో θ/360 × πr² మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏమవుతుంది, సో ఇది ఆర్ కదా. సో ఆర్ కాబట్టి ఆఫ్ r². సో సైన్ θ, ఇక్కడ θ యాంగిల్ చేస్తుంది అనుకోండి, సైన్ θ అనేది మనకి టోటల్గా ఈ సెగ్మెంట్ యొక్క ఏరియా ఫార్ములా అవుతుంది అనమాట. సో ఈ ఫార్ములాస్ అన్ని నీట్గా నోట్ చేసుకోండి, ఎందుకంటే ఎప్పుడెప్పుడు ఉపయోగపడతాయో తెలియదు, ఏ ఫార్ములా యూజ్ చేసుకుని చేయాల్సి వస్తుందో తెలియదు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 2D మెన్సురేషన్. సో ఇంకా 3D ఉంది. సో 3D కాన్సెప్ట్ కూడా నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో ఈ మొత్తం కూడా ఇంకా ఇవే కాదు, ఇంకా ఉండొచ్చు. అంటే నెక్స్ట్ ఇంకా వీటిలోనే ఎస్టాబ్లిష్ చేసుకుని ఫార్ములాస్ అనేవి ఉంటాయి. మీ దగ్గర ఏదైనా నోట్స్ ఉంటే నీట్గా నోట్ చేసుకుని ఒక మెటీరియల్ కింద పక్కన పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు డౌట్స్ అనేవి రాకుండా ఉంటాయి అనమాట. ఓకేనా. సో ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ.